రఘునందన్ రావు వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్ రావు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ విమర్శించారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ గొంతును రఘునందన్ రావు వినిపిస్తున్నారని మండిపడ్డారు. జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులున్నాయని, ఎవరిని కాపాడేందుకు రఘునందన్ మాట్లాడుతున్నారో చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారు, మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మీరేమో జీఆర్ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి, ఆ 7 ప్రాజెక్టులకు సంబంధించి మరొకసారి రివ్యూ చేయాలని చెప్పేసి జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏపీ గవర్నమెంట్ సూచించిందని. కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఇంకా అసలు ఎజెండానే ఖరారు కాలేదు, కావాలనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుంది అంటున్నారు. ఏం చెప్తారు? చాలా క్లియర్గా ఉంది. ఎజెండా నెంబర్ 1836 మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీఏసీ ఇచ్చిన అనుమతులు మొత్తం ఈ 2015 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత గోదావరి పైన కట్టిన అన్ని ప్రాజెక్టుల పైన రివ్యూ కొరకు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో పిటిషన్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎజెండాలో పెట్టారు. ఇది రఘునందన్ రావు తెలుసుకుంటే మంచిది, చూస్తే మంచిది. ఎజెండా కాపీ ఎప్పుడో సర్క్యులేట్ అయిపోయింది. దాన్ని చూసిన తర్వాతనే మా మిత్రుడు హరీష్ రావు గారు చాలా ఆథెంటిక్గానే చూసి చెప్పిండు అని. ఇలా ఎజెండా ఇంత ఓపెన్గా వచ్చిన తర్వాత కూడా పాపం రఘునందన్ చదువులేదా, చూడలేదా, ఎవరిని కాపాడాలనుకొని ఎందుకు మాట్లాడుతూ అర్థం కాదు. ఇంకొక తెలియదు ఒక మాట కూడా మాట్లాడిండు రఘునందన్ రావు. తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు అని. తెలంగాణ సెంటిమెంట్ కాదు, తెలంగాణ రియాలిటీ. తెలంగాణ దోసుకోబడుతున్నది, ఇది వాస్తవము. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఏ ప్రయోజనాల కొరకు మాట్లాడుతున్నారు? ఏ చీకటి ఒప్పందాల కొరకు మాట్లాడుతున్నారు? వాస్తవానికి రఘునందన్ రావు కొట్లాడదలుచుకుంటే తెలంగాణ తరఫున కొట్లాడాలి, తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడాలి. ఒకవేళ అది సెంటిమెంటైనా ఇంకోటి నువ్వు అనుకున్నది అయినప్పుడు మరి నువ్వెందుకు కొట్లాడవు తెలంగాణ ప్రజల తరఫున? బీజేపీ కావచ్చు, లేకపోతే రఘునందన్ రావు కావచ్చు, ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కట్టిన ఆ ప్రాజెక్టులన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుమతులు ఇచ్చింది, అది గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్తున్నారు. కావాలని బట్టగాల్చి బీజేపీ మీద వేయొద్దు అంటూ కూడా అని చెప్తున్నాడు. ఇప్పుడు జరిగే అన్ని ద్రోహాలకు కూడా బీజేపీ కారణమని వారు కూడా ఒప్పుకోవాలి. పైగా ద్రోహం చేసింది ప్రతి సందర్భంలో బీజేపీ అవకాశం వచ్చినప్పుడల్లా అక్కసు వెలగక్కుతూనే ఉంది, విషం కక్కుతూనే ఉంది తెలంగాణ పైన, మోడీతో సహా కింది వరకు అందరూ కూడా. తెలంగాణ బిడ్డ అయితే నిజంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మెదక్ ప్రాంతంలో నుంచి వచ్చిన ఎంపీ అయినప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడితే మంచిది, తెలివిగా మాట్లాడితే మంచిది. రఘునందన్ జరుగుతున్న మోసం, ద్రోహం పెట్టుకుని నీ ఓట్లేసి ప్రజల తరఫున కొట్లాడు. కానీ చీకటి ఒప్పందాల కొరకు, దాని కొరకు, దీని కొరకు మాట్లాడితే సరైనది కాదు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మీ హయాంలో రూపొందించారు. ఆ డిపిఆర్ మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఏం చెప్తారు? అదే రాజకీయం. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సహకారంతో చేస్తున్న దుర్మార్గం, ద్రోహం. మంత్రి గారు టేబుల్ మీద ఉండే కానీ ఆలస్యం చేసినారు మంత్రి గారు. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, రాజకీయ డైనమిక్స్ మారిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి పెత్తనం ఎక్కువైంది అక్కడ. ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళ ఏజెంట్ వచ్చిండు. ఇప్పుడు వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. టెక్నికల్గా ఇబ్బందులు లేవు తెలంగాణకి. ఎప్పుడు కూడా బీజేపీ పొలిటికల్ డిసిషన్లతో తెలంగాణకు నష్టం జరిగింది. మొదటి నుంచి ద్రోహం చేసింది కాంగ్రెస్ అయితే, ఆ తర్వాత ఈ 12 ఏళ్ళుగా బీజేపీ కూడా అదే స్థాయిలో ద్రోహం చేస్తుంది. 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేసినవి. మరొకసారి ఇటు ఎందుకు చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు ఇక్కడున్న? ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పాటుపడతాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రభుత్వం పాటుపడుతుంది. దాంట్లో తప్పేముందనేది ఒక వాదన బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు? ఆ వాదన నేను సమర్థిస్తాను. ఆ రాష్ట్ర ప్రజల కొరకు తాపత్రయపడడంలో, తపన పడడంలో తప్పు లేదు. ఎవరు కూడా వాళ్ళ ప్రాంతం కొరకు తపన పడాలి, అందులో సందేహం లేదు. కానీ ఇంకొకరి ద్రోహం చేసే పద్ధతుల్లో చేయకూడదు. ఇవాళ మొత్తం గోదావరి ప్రాజెక్టుల పైన, తెలంగాణ కట్టుకున్న మొత్తం ప్రాజెక్టుల పైన ఏ రకంగా రివ్యూ చేస్తాడు చంద్రబాబు? ఆఫ్టర్ ఆల్ ఈ గొట్టం కమిటీ, జీఆర్ఎంబీ కమిటీ అనేది దీనికి పవరే లేదు. మంత్రి గారు సంతకం పెట్టాక అటెండర్గా అభ్యంతరం చెప్తాడు ఎవడైనా? ఎవడు అడిగి ఉండొచ్చు. మస్తు కోరికలు ఉంటాయి. నువ్వెవడు అసలు? మొదలు రిజెక్ట్ చేయాలి, అప్లికేషన్ రిజెక్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ని ప్రాథమికంగానే జీఆర్ఎంబీ రిజెక్ట్ చేయాలి. ఇది మా పరిధిలో లేదు, ఇది ఆల్రెడీ మాకంటే పై వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పి రిజెక్ట్ చేయాలి. జీఆర్ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి 7 ప్రాజెక్టులకు సంబంధించి అజెండాలు ఉన్నప్పటికీ రఘునందన్ రావు చూసుకోవాలంటే కూడా ఆయన కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా తెలంగాణకి అన్యాయం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీతో పాటు పక్క రాష్ట్రం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ యశ్వంత్, వాసు, TV9 హైదరాబాద్.